ప్రార్థన చేసుకుందాం. మీ పరిశుద్ధమైన పాదాలకు నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దైవ సేవకులకు, మరి పెద్దలకు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఉన్నతమైన మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ప్రసాదించాడు. ఈ భాగ్యం అనేది మరెందరికీ లేదు, మనకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మంచి మనస్సుతో మనం వినియోగించుకుందాం. దేవుని వాక్యము వినేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే దేవాతి దేవుడు మనతో మాట్లాడడానికి, ఎన్నో విషయాలు తెలియజేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు మనుషులమైన మనతో మాట్లాడడం అనేది అది మనం చేసుకున్న గొప్ప భాగ్యమే అనాలి, ఒక గొప్ప రుణమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు సామాన్యుడు కాదు, చాలా గొప్ప వ్యక్తి. మనుషులు అనుకున్నట్టుగా దేవుడు ఆ విధంగా లేడు, కానీ మనుషుల ఊహలకు, మనుషులు అనుకుంటున్న విధానాలకు దేవుడు చాలా అతీతంగా ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. మహానుభావుడు, సర్వేశ్వరుడు, మాట వలన ప్రకృతిలో ఉంటున్న శక్తులనే కలిగించిన సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములలో, ఉన్నతమైన స్థలములో నివసించువాడు. అలాంటి గొప్ప దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నప్పుడు అది మనం కళ్ళకు అద్దుకొని దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మరి మంచి ఆసక్తితో, మంచి మనసుతో, వినయంతో దేవుని మాటలు మనం వినాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తాను అభివృద్ధి పొందాలని, తాను బాగుండాలని ప్రతి మనిషి ఇష్టపడతాడు. తాను, తన కుటుంబము మరి చక్కగా ఈ భూమి మీద జీవించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అలా కోరుకునేటప్పుడు ప్రతి మనిషి తనకంటే పెద్దవారి దీవెన, ఆశీర్వాదాన్ని కావాలని ఆశపడతాడు. అందుకే పిల్లలు తల్లిదండ్రుల దీవెనను కోరుకుంటారు. మనం కూడా చాలా మరి వాహనాల పైన ఆ పేర్లు చూస్తుంటాం. తల్లి దీవెన అని ఆటో పైన మనకు కనబడుతుంది. అలాగే తండ్రి దీవెన అనే కొటేషన్ మనకు కనబడుతుంటుంది. అలాగే తల్లిదండ్రుల దీవెన అంటే ఈ ఆటో కొనుక్కోవడానికి నా తల్లిదండ్రుల దీవెన అనేది ఉంది అని దాని అర్థం.
ఏ బిడ్డ అయినా తన గర్భాన్న పుట్టిన మరి తల్లిదండ్రుల దీవెన అనేది కోరుకోవడం అనేది మంచి పద్ధతి. అలా తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి దీవించమని కోరుతూ ఉంటారు. మంచి పిల్లలైతే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, కానీ చెడు లక్షణాలు కలిగిన పిల్లలు మాత్రం తల్లిదండ్రులు అసలు పట్టించుకోరు. వారిని గౌరవించరు, వారిని సన్మానించరు, వారికి లోబడరు. వారి దగ్గర కూడా వారి మాట, భాష, విధానం కూడా చాలా వ్యతిరేకంగా కనబడుతుంటుంది. దేవుడు కూడా తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్పాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. కాబట్టి ప్రతి పిల్లవాడు ఈ విధంగా కోరుకుంటాడు. అలాగే వయసు వచ్చిందనుకోండి, వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత మరి తాళి కట్టిన తర్వాత ఏం చేస్తారు భార్యాభర్తలు అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏం చేస్తారంటే వెంటనే అటువైపు తల్లిదండ్రులకు ఇటువైపు తల్లిదండ్రులకు వెళ్ళి మొక్కుతూ ఉంటారు కదా. మన భారతదేశంలో ఇది ఒక గొప్ప సాంప్రదాయం. ఎందుకు మొక్కుతున్నారు, ఎందుకు ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు అంటే మేము ఒక జీవితానికి, కొత్త జీవితానికి ఇప్పుడు మరి నాంది పలకబోతున్నాం కనుక మీ ఆశీర్వాదము ఉండాలి. అందుకే అటు సైడ్ ఉన్న తల్లిదండ్రులు, ఇటు సైడ్ ఉన్న తల్లిదండ్రులు అంటే అబ్బాయి సైడ్ ఉన్న తల్లిదండ్రులు, అమ్మాయి సైడ్ ఉన్న తల్లిదండ్రులు కూడా వారిద్దరిని ఆశీర్వదిస్తుంటారు. అంత మాత్రమే కాకుండా ఇంకా పెద్దలు ఎవరైనా ఉంటే, గురువులైనా పెద్దవారైనా, వయసులో ఎక్కువ వయసు కలిగిన వారు ఎవరైనా ఉంటే ఆ పెళ్ళిలో కూడా వారికి కూడా మరి నమస్కరిస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు మనిషి ఈ విధంగా కోరుకుంటున్నాడంటే తాను ఆశీర్వదింపబడాలని, తాను దీవించబడాలని, తన జీవితానికి వీరందరి ఆశీర్వాదాలు అవసరమని, వీరి పెద్దవారు అని, జీవితంలో ఎన్నో చూసిన వారు అని, వీరు గొప్పవారు అని వారి ఆశీర్వాదాన్ని ప్రతి మనిషి కోరుకుంటాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇది చాలా మంచిదే. అందుకే పెద్దలను గౌరవించమని దేవుడు చెప్పాడు, అధికారులను కూడా సన్మానించమని దేవుడు చెప్పాడు, వారికి లోబడమని కూడా దేవుడు చెప్పాడు. ఇలా ప్రతి మనిషి మనుషుల ఆశీర్వాదాన్ని, మనుషుల దీవెనను, మనుషుల దయను కోరుకుంటూ ఉంటారు. మంచిదే. అయితే మనుషులను, తల్లిని, తండ్రిని, గురువును, అలాగే పెద్దవారిని, అధికారులను, తనకంటే వయసు ఎక్కువగా ఉన్నవారిని, వృద్ధులను కలిగించిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవాతి దేవుడు. ఈ పెద్దలకు, తల్లిదండ్రులకు ఎవరైతే నమస్కరిస్తున్నారో ఈ పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకును, లేదా ఈ అబ్బాయిని, అమ్మాయిని సృష్టించింది ఎవరు అంటే ఆ కన్న తండ్రి అయిన దేవుడే. అన్నిటికీ మూల కారకుడు, అందరినీ నిర్మించినవాడు, అందరినీ ఈ భూమి మీదకి పంపుతున్నవాడు, అందరి కోసం బాగా ఆలోచిస్తున్నవాడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు యెహోవా. ఆయనను మనుషులు జ్ఞాపకం చేసుకోవడం విడ్డూరం, చేసుకోకపోవడం విడ్డూరం. ఆయనకు మనుషులో మనస్సులో మరి స్థానం ఇవ్వకపోవడం ఆశ్చర్యం, విచారం. ప్రేమ దేవుని వాళ్ళారా, ప్రతి సందర్భంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి సందర్భంలో దేవుణ్ణి స్తుతించాలి. అలా మనిషి దేవునిపైన ఆధారపడాలి. ముందుగా దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ముందుగా మనుషుల ఆశీర్వాదాన్ని కోరుకోవాలా, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలా? మనం ఆలోచించగలిగితే ఈ మనుషులందరినీ సృష్టించి తనను కూడా సృష్టించిన ఆ మహానుభావుని ఆశీర్వాదమే ప్రతి మనిషి కోరుకోవాలి. అలా కోరుకుంటే, ఆయన ఆశీర్వదిస్తే, ఆయన దీవిస్తే, ఆయన దయ ఉంచితే నిజంగా ఆ మనిషి జీవితము ధన్యకరంగా మారిపోతుంది. అలా చేస్తున్న ప్రపంచ ప్రజలు ఎంతమంది ఉన్నారు మనం ఆలోచించగలిగితే చాలామంది లేనట్టుగానే మనకు కనబడుతుంది. ప్రేమ దేవుని వారలారా, ఇక దేవుని నమ్ముకున్నవారు, క్రైస్తవులుగా పిలువబడిన వారు దివ్య గ్రంథమైన, దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని దీని కొరకు బ్రతుకుతున్న క్రైస్తవుల గురించి కూడా మనం ఆలోచించగలిగితే ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు.
అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని భాషలు మాట్లాడే వారిలో ఉన్నారు. వారి సంఖ్య చాలా ఎక్కువ, 350 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇంత గొప్ప సంఖ్య కలిగిన జనాంగం ఒక వ్యక్తిని నమ్మిన వారు లేరు. అలా యేసుక్రీస్తు వారిని నమ్మిన వారు, బైబిల్ని కలిగిన వారు, క్రైస్తవులుగా పిలబడుతున్నవారు, వీరు కూడా దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, దేవుని దీవెనను కోరుకోవాలి, దేవుని కృపను ఆశ్రయించాలి. అలా వీరు కూడా ఆశ్రయిస్తున్నారో మనం ఆలోచించగలిగితే, ఏమంటే క్రైస్తవులు కూడా ఎక్కువగా పాటల్లో కానీ, ప్రార్థనలో కానీ కదండి, మాటల్లో కానీ ఎక్కువగా ఏం కోరుకుంటారు మనం ఆలోచించగలిగితే, దేవా మమ్మలను దీవించు, తండ్రి మమ్మలను ఆశీర్వదించు. ప్రార్థనలో కూడా మనకు ఎక్కువగా ఈ పదాలు కనబడుతుంటాయి. ఇక పాటల్లో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని ఆశీర్వాదం గురించి, దేవుని దీవెన గురించి మరి ఎన్నో పాటలు మనకు క్రైస్తవ ప్రపంచంలో మనకు కనబడుతున్నాయి. ఎన్నో పుస్తకాల్లో ఆ పాటలు కనబడుతున్నాయి. మంచిదే, ఎందుకంటే తప్పనిసరిగా దేవుని పిల్లలు దీవించబడాలి, దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి కదండి, దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వాదం గురించి అందరూ అడుగుతూ ఉంటారు. ఈ ఆశీర్వాదములో ఏమేమి అడుగుతున్నారో ఒకసారి మనం ఆలోచించగలిగితే, పెళ్లి కాని వాళ్ళు ఏమడుగుతారు ఆశీర్వాదాన్ని? దేవా నాకు పెళ్ళయ్యేటట్టుగా చూడు. పెళ్ళైన దంపతులు 5 సంవత్సరాల నుంచి పిల్లలు కాకపోతే వాళ్ళు ఏం ఆశీర్వాదాన్ని కోరుకుంటారు? దేవా మా గర్భాన్న ఒక పండో కాయో మీరు ప్రసాదించండి అడుగుతుంటారు. ఇక చదువుల్లోకి అయితే కొంతమంది మరి దీంట్లో పాస్ అవ్వాలి, దాంట్లో పాస్ అవ్వాలి, ఈ ఎగ్జామ్కి వెళ్తున్నాను అని ఈ విధంగా అడుగుతూ ఉంటారు. మంచిదే, కానీ దేవుణ్ణి అడగవలసినవి ఇంకా చాలా గొప్పవే ఉన్నాయి. ఎందుకంటే దేవుని దగ్గర చాలా ఉన్నాయండి. అందుకే ఆయన గురించి ఒక మాట బైబిల్లో రాయబడింది. నిర్గమకాండం 3:14 మోషే గారితో దేవుడు మాట్లాడినప్పుడు, ఆ పర్వతం పైన మాట్లాడినప్పుడు, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరేంటని నన్ను వాళ్ళు అడుగుతారు. ఏ దేవుడు మాట్లాడాడు, ఆయన పేరేంటని ఇశ్రాయేల్లో నా జనాంగం అడుగుతారు. ప్రభువా నీ పేరేంటి నాకు చెప్పన్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఒకసారి చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఆయన ఎవరంట? ఉన్నవాడు అనే అనువాడై, అంటే ఉన్నవాడు అనే పదానికి నిర్వచనంగా ఆయన ఉన్నాడు. అలాగే ఆయన గురించి బైబిల్లో రాయబడింది శ్రీమంతుడు అనే మాట. బైబిల్లో ఆయన గురించి వ్రాయబడింది ఐశ్వర్యవంతుడు అనే మాట. బైబిల్లో తన కుమారుడైన క్రీస్తు వారి గురించి వ్రాయబడింది ధనవంతుడు అనే మాట. ఇవి మనకు కొత్త నిబంధనలో కనబడుతుంటాయి. అంటే దేవుడెవరు? ఐశ్వర్యవంతుడు. దేవుడెవరు? శ్రీమంతుడు. దేవుని కుమారుడెవరు? ధనవంతుడు. అలాంటి ధనవంతుడైనా శ్రీమంతుడైనా అలాగే ఐశ్వర్యము కలిగిన ఆయనను తన పిల్లలు తన కొరకు బ్రతికే భక్తిపరులు చిన్న వాటిని అడగకూడదు. చిన్న వాటిని దేవుణ్ణి అడగకూడదు. ఎందుకంటే చిన్నవి కూడా ఆయన ఇస్తానని ఆయన ముందుగానే చెప్పడం అనేది జరిగింది. ఒక మాట మనకు మత్తయి సువార్త 6వ ఉంటుంది. ఏమని తెలుసండి? చివరి వచనాల్లో, మొదట నా నీతిని రాజ్యమును వెదుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. అందులో సమస్త వాగ్దానాలన్నీ ఆశీర్వాదాలన్నీ, భౌతిక ఆశీర్వాదాలన్నీ, శరీర సంబంధమైన ఆశీర్వాదాలుగా అన్నీ అందులో ఆయన జత చేసి ఉంచేశాడు. మొదట నా నీతిని రాజ్యమును వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును అని. మొదటగా అవి 2 చేస్తే, నీతిని రాజ్యమును వెతికితే అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడుతున్నవి అని. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, 28వ వచనం అనుకుంటాను. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనములు, దేవుని సంకల్పము చొప్పున పిలబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనే మాట. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందుగా తెలియను అని. అంటే మనకి ఏ అక్కరగా ఉన్నవో, ఏవి అవసరమో, ఏ రోజు మనకి ఏం కావాలో అనేది మన తండ్రి అయిన దేవునికి బాగా తెలుసు.
ఆయన ఇస్తానన్నాడు, నువ్వు మొదట నీతిని రాజ్యమును వెదుకు అన్నాడు, నీకు అవన్నీ అనుగ్రహించబడును అన్నాడు, నన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అని ఆయన 1900 సంవత్సరాల కిందటనే ఆయన ఒక వాగ్దానాన్ని చేసి బైబిల్లో వ్రాయించాడు. ఈ భౌతికమైనవన్నీ మనకు ఆయన కొరకు బ్రతికే విధానంలో, నడిచే ఆయన మార్గంలో అవన్నీ మనకు సమకూడే అవకాశం కూడా ఉంది. అది దేవుడు ప్రకృతికి, కాలానికి దేవుడు అప్పగించినట్టుగా మనము ఆ విశేష వచనాలు మనం చూడగలం. మరి ఏమి అడగాలి? అడగకముందే అన్ని అక్కరగా ఎరిగిన ఆయనకు మరలా వీటి గురించి జ్ఞాపకం చేసిన అవసరం లేదు. ఇస్తాడాయన. ఏ రోజు ఏం కావాలో ఆయనకు తెలీదా? తెలుసు. ఏ రోజు ఏం కావాలో దేవుడికి బాగా తెలుసండి. ప్రేమ దేవుని వారలారా, కాబట్టి ఒకవేళ ఆయన చిన్న చిన్న వాటిని అడిగితే, మాటికి అడిగితే ఆయన్ను తక్కువ చేసిన వారంగా కనబడతాం. ఎందుకంటే ఆయన అంటాడు, నాయన నాకు తెలియదా? మాటికి నాకు జ్ఞాపకం చేస్తున్నావు, నాకు తెలీదా? ఒక వ్యక్తికి ఏమండి 100 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి అని ప్రతిరోజు అడుగుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి విసిగిపోయి ఏమంటాడు, నాకు ఎన్నిసార్లు చెప్తావు, నువ్వు 100 రూపాయలు ఇస్తే నీకు ఎప్పుడు కావాలి? 5 రోజుల తర్వాత కావాలి, ఆ రోజుకి నేను సమకూరుస్తాను. కానీ మాటికి అడగాల్సిన అవసరం లేదు అంటాడు. ఒక మనిషే విసిక్కుపోయి మాటికి అడగాల్సిన అవసరం లేదన్నప్పుడు ఏమండి, మనకు దేవునికి ఉంటున్న సంబంధాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే ఆయన తండ్రి, మనము ఆయన పిల్లలం. అసలు మన కొరకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరలోకము నుంచి పంపినవాడు ఆయన. ఒక శరీరాన్ని ధరింపజేసి ఈ లోకానికి, పాపలోకానికి ఏమంటే క్రూరుల మధ్యకు పంపిన మహానుభావుడు, అంత ప్రేమించిన ఆయన, తన కుమారునే సిలువలో దారుణంగా బలిగా అర్పించిన ఆయన వీటిని తీర్చలేడా? వీటిని ఇవ్వలేడా? వీటి కోసం మనం ప్రతిసారి అడగాల? మనం ఆలోచించగలిగితే ఏమండి, వీటికంటే చాలా గొప్పవి మనకు కనబడుతున్నాయి. ఇంతకు దేవుడు ఆశీర్వదించే వ్యక్తి ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, బైబిల్లో కొన్ని వచనాలు కనబడుతాయి చూడండి. దేవుడు ఆశీర్వదిస్తాడనే మాటలు సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం కలిగింది అన్నారు చూడండి. ఐశ్వర్యం అంటే చిన్న మాట నాది. ఐశ్వర్యం అని దేన్ని అంటాం మనం? బాగా ఆలోచించండి. ఐశ్వర్యం అని మరి దేన్ని అంటాం? 1,00,000 రూపాయలని ఐశ్వర్యం అంటామా? 2 లక్షలని ఐశ్వర్యం అంటామా? 10 తులాల బంగారాన్ని ఐశ్వర్యం అంటామా? కాదు. లెక్క పెట్టలేని కేజీల బంగారాన్ని, లెక్క పెట్టలేని వజ్రాలను, లెక్క పెట్టలేని ధనాన్ని, లెక్క పెట్టలేని వెండిని, వీటన్నిటిని తీసుకొని వచ్చి కదండి, వాటన్ని తీసుకొని వచ్చి మేము లెక్క పెట్టలేము అని ఒక దాని గురించి అంటాం అనుకోండి. ఇవన్నీ తీసుకొచ్చి ఒక కుప్పగా పోసి, రాశిగా పోసి, ఇంకా మేము లెక్కించలేమండి అని అంటాం చూడండి. దాన్నే ఐశ్వర్యము అంటారు. దాన్ని ఏమంటారు? ఐశ్వర్యము, ఇంకా సంపద అంటారు దాన్ని. అలాంటిది ఏంటో చూడండి, దేవుని ఆశీర్వాదం అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆయన ఆశీర్వాదానికి నరుల కష్టం ఇంకా జత చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ వచనం ఏమి సూచిస్తుంది అంటే, యెహోవా కూడా ఆశీర్వదించేవాడు. ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడంటే ఐశ్వర్యం కలిగిన ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు చూడండి. ఇంకొక మాట చూడగలిగితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఆ భక్తుడైన నెహెమ్యా గారు ఏమంటున్నారో ప్రార్థనలో ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 5వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ కింద 2వ మాట, నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఆ మాట చూడండి ఎంత బాగుంది. సకల ఆశీర్వచన ఆ స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడునుగాక. అంటే మన దేవుడు ఎవరు? సకల ఆశీర్వచనాలకు రూపవంతుడు. సకల ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. సకల ఆశీర్వాదాలు
ఆయనేమి లేనివాడు కాదు కదండి. దేవుడు లేనివాడు కాదు, మనుషుల వలన పోషింపబడేవాడు కాదు. దేవునికి ఏమైనా కొదువుగా ఉన్నట్టుగా మనుషులు ఏదైనా అర్పిస్తే ఆయన తీసుకునేవాడు కాదు. ఆయన బాగా ఉన్నవాడు, సకల ఆశీర్వాదాలకు ఆయన కారణభూతుడు. ప్రేమ దేవుని వాళ్ళారా, యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం చూడగలిగితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమేమి వస్తాయంటే తండ్రి యొద్ద నుంచి ఏమేమి వస్తాయని చెప్పానండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇవి కోరుకోవాలండి మనం. శ్రేష్టమైన ఇవి అంట, ఇంకా సంపూర్ణమైన ప్రతి వరం అంట చూడండి, ఇంకా అది పరలోక సంబంధమైనదై ఉండాలి. వాటిని ఇచ్చేవాడు, అది కూడా తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును అనే మాట ఇక్కడ కనబడుతుంది చూడండి. అంటే మన దేవుడు బాగా ఉన్నవాడు. అడిగేటప్పుడు ఆచిచూచి అడగాలి. ఆశీర్వాదాన్ని కోరుకునేటప్పుడు చాలా పెద్దదే అడగాలి కదండి. ఒక ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకోండి, మనము 10 రూపాయలు అడిగితే ఎలా ఉంటుంది ఆలోచించండి. 10 రూపాయలు అడిగితే ఎలా ఉంటుంది? నాయన నేను ధనవంతుణ్ణి, నన్ను అడగాల్సింది 10 రూపాయలు కాదు. 10 రూపాయలని ఎవరిని అడగాలంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అడగాలి. నా దగ్గరకు వచ్చావంటే పెద్ద దాని కొరకే రావాలి. ఏమంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా సాయం అడిగామంటే, మా వీధిలో లైట్ వెలగట్లేదు ముఖ్యమంత్రి గారు అని చిన్నదాని గురించి అడుగుతామా? చాలా పెద్దదై ఉండాలి. అలాగే దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా చాలా పెద్దదై ఉండాలి. దేవుడు కూడా పెద్దవే ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఇంకో మాట చూడగలిగితే ఆయన ఆశీర్వదించే వ్యక్తి అంటే, అవునండి చూడండి ఒకసారి చూడగలిగితే ఆదికాండం 24వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ లాబాను గారు ఒక మాట అంటున్నాడు చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. ప్రేమ దేవుని వాళ్ళారా, ఈ మాట మనకు బాగా తెలుసు కదండి. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. ఈ పదం ఎక్కడుంటుంది? చర్చి ముందు ఉంటుంది కదండి, పెద్ద అక్షరాలతో రాస్తుంటారు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. అంటే యెహోవా వలన ఆశీర్వదింపబడని వాడ లోపలికి రావద్దన్న దాని అర్థం. ఆశీర్వదింపబడిన వారే లోపలికి రావాలా? అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆశీర్వదింపబడిన వారికే ఆశ్రయాన్ని ఇస్తున్నాడా? ఆరాధనకి ఆయన చోటిస్తున్నాడా? ఆరాధనకి ఆయన ఆహ్వానిస్తున్నాడా? అసలు ఈ వచనం అక్కడ మనం రాయకూడదండి. ఎందుకంటే ఇది ఒక ఇంటి దగ్గర ఒక ఆయన చెప్పిన మాట. లాబాను ఏమండి అబ్రహాము దాసునితో చెప్పిన మాట. అబ్రహాము దాసుడు కూడా ఒక పెళ్లి సంబంధం విషయమై ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, మా ఇంటి ఎదుట నువ్వు ఎందుకు నిలబడతావు? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు కదా నువ్వు తప్పనిసరిగా మా ఇంట్లోకి రా. అంటే ఎవరైనా భక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పవలసిన మాట ఇదండి, మా ఇంటిలోకి రా, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా మా ఇంట్లోకి రా. అంటే వెంటనే చేర్చుకోవాలండి, దేవుని పిల్లల్ని వెంటనే చేర్చుకోవాలి. ప్రేమ దేవుని వలన అంటే యెహోవా వలన ఆశీర్వదించబడిన వ్యక్తి ఈ అబ్రహాము దాసుడు మనకు కనబడుతున్నాడు. అయితే దేవుని ఆశీర్వాదం కూడా చాలా ఉన్నతంగా కనబడుతుంది. అలాగే మనకు కూడా ఈ ఆశీర్వాదం, దీవెన అనే ఇవి మాటలు మనం వినగానే మనకు వెంటనే బైబిల్లో కొంతమంది జ్ఞాపకంలోకి వస్తారు. వాళ్ళు ఎవరు చెప్పండి మీరు? దేవుని వల్ల ఆశీర్వదించబడిన వారు బైబిల్లో ఎవరున్నారో అది పేర్లు చెప్పండి. అబ్రహాం ఉన్నాడు, ఇంకా ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇంకా యోబు గారు ఉన్నారు కదా. యోబు గారు కూడా చాలా ఆశీర్వదించబడిన వ్యక్తిగా, తూర్పు దేశంలో అతని వంటి వాడెవడు లేడు అనే మాట మనం బైబిల్లో చూస్తాం. అంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, అలాగే యోబును ఆశీర్వదించిన దేవుడు, ఏమంటే గొప్ప గొప్ప ధనవంతులుగా వారిని చేసిన దేవుడు మన ఎదుట కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మన ఎదుట కూడా ఉన్నాడు.
మరి వాళ్ళలాంటి ఆశీర్వాదం, వారు పొందుకున్న ఆశీర్వాదంలో ఉంటున్న అర్థాలు ఏంటో ఒకసారి మనం చూడగలిగితే ఏమంటే వాటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనకు కూడా ఆశీర్వదించబడాలి అంటే ఏమండి, నేను కొత్తలో విశ్వాసిగా ఉన్నప్పుడు సుమారు ఒక 19 సంవత్సరాల కిందట, నేను బాప్తిసం తీసుకుని 19 సంవత్సరాల కిందట, అప్పుడు ఏమండి కొత్తగా చర్చిలోకి వచ్చిన తర్వాత అందరూ అడిగే మాట ఏంటి తెలుసా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా నన్ను కూడా ఆశీర్వదించు, యోబును ఆశీర్వదించిన దేవుడా నన్ను కూడా ఆశీర్వదించు అనే మాటలు అప్పుడు విన్నప్పుడు నిజంగా వారు అంత గొప్పవారా, దేవుడు వారిని అంత ఆశీర్వదించాడంటే వాస్తవానికి ఆశీర్వదించాడండి. కానీ వారికి ఇవ్వబడిన ఆశీర్వాదాల్లో ఉన్న ఆంతర్యాల్లోకి వెళితే అది భౌతికమైన ఆశీర్వాదమా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా, పర సంబంధమైన ఆశీర్వాదాలా, అసలు ఆ ఆశీర్వాదాలు ఐశ్వర్యముతో కూడినవా, ఈ జీవితానికి సంబంధించినవా అనేది మనం ఆలోచించగలిగితే ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చూసుకుందామండి. ఆదికాండం చూడండి. ఆదికాండము మనందరూ తెలుసు. ఆదికాండములో ఏమండి, ఇద్దరు దంపతులు ఉంటారు, ప్రారంభ దంపతులు. వాళ్ళ పేర్లు ఏంటి? ఆదాము, హవ్వ. పాపం ప్రపంచానికి తెలియని విషయం ఇదేనండి. మనిషి కోతి నుంచి వచ్చాడని కొంతమంది చెప్పుకున్నారు. కాదు మనిషి ఏమండి ఒక జీవి నుంచి వచ్చామంది చెప్పుకున్నారు. కాదు మనిషి ఒక చేప నుంచి ఉద్భవించాడని చెప్పుకున్నారు. కానీ అదే దేవుని గ్రంథం దగ్గరికి వస్తే దేవుడు చెప్పాడు, మనిషి దేవుని వలన సృష్టింపబడ్డాడు. మొదటి మనిషి పేరేంటో ఒక్క బైబిల్లోనే వ్రాయబడిందండి. మొదటి మనిషి పేరేంటి? ఆదాము. ఆయన భార్య పేరేంటి? స్త్రీ పేరు హవ్వ. ఎంత గొప్ప గ్రంథం అండి బైబిలు. నిజంగా ఈ విషయాల్లోకి వెళ్ళి చూడగలిగితే కళ్ళకద్దుకోవాల్సిన పరిస్థితి అండి. మనుషులందరూ ముద్దు పెట్టుకోవాలి బైబిల్ని. కానీ చాలామంది బైబిల్ గురించి తెలియక రకరకాలుగా మాట్లాడుతుంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఇది విదేశీ పుస్తకం అండి, దీనికి మనకు సంబంధం లేదండి అని అంటుంటారు. ప్రేమ దేవుని వల్ల ఇది మానవాళికి అవసరమైన పుస్తకం, మానవాళి జీవిత చరిత్రను తెలిపిన పుస్తకం. మొదటి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా చేయబడ్డాడు అని చెప్పిన పుస్తకం. మొదటి మనుషులు ఇద్దరు గురించి వ్రాయబడింది, వారే ఆదాము, హవ్వ. వారిద్దరిని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించి వారికి దేహాలను నిర్మించిన తర్వాత వారిద్దరిని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో నిజంగా ఒక పెద్ద వ్యక్తిగా కదండి. ఇప్పుడు ఆదాము గారికి కానీ అవ్వ కానీ ఎవరు తండ్రి? దేవుడే కదా. ఆదాము కానీ అవ్వకు కానీ ఎవరు మామ? దేవుడే కదండి. ఆదాము గారి తండ్రి దేవుడు అనుకుంటే అవ్వకు దేవుడు ఏమవుతాడు? మామ. అంటే మామ ఆయనే, తండ్రి ఆయనే, ఇంకా అత్త ఆయనే, తల్లి కూడా ఆయనే. మొత్తం నలుగురు కదండి. అత్త, మామ, తల్లి, తండ్రి. ఈ నాలుగు పోస్టులు ఆయన తీసుకొని ఇంకా ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేస్తున్నాడు? పెళ్ళిలో కూడా ఆశీర్వాదాలు ఉంటాయి కదా, చెప్పాను ముందు మాటల్లో. ఇక్కడ కూడా ఒక ఆశీర్వాదం జరుగుతుంది. ఆయనే మామగా, ఆయనే అత్తగా, ఆయనే తల్లిగా, ఆయనే తండ్రిగా ఉండి వారిద్దరిని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు ఒకసారి చూడగలిగితే ఆదికాండం 1:28 చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి. ఆయన ఆశీర్వాదం చూడండి. మన పితరులైన ఆదామవ్వల మీద దేవుని ఆశీర్వాదం ఎలా ఉందో, ఎలా ఆశీర్వదించాడో చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఇంకా సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మొట్టమొదటి దంపతులని దేవుడు ఆశీర్వదించిన విధానం, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఇంకా సముద్ర చేపలను అన్నిటినీ మీరు ఏం చేయండి? ఏలండి. మీరే రాజులు. ఇంకా ఏలడం అంటే దాని అర్థం ఏంటి? మీరే రాజులు. అవ్వా నువ్వు రాణి, ఆదాము నువ్వు రాజు. ప్రకృతికి మీ ఇద్దరు రాజు రాణి. ఏలండి. అందుకే వచ్చాయండి ఏవి పక్షులు, జంతువులు వచ్చి ఏం పెట్టించుకున్నాయి? పేర్లు పెట్టు రాజా అని పేర్లు పెట్టించుకున్నాయి. మనకు 2వ అధ్యాయం 18-19 వచనాల్లో మనకు కనబడుతుంటుంది. అవి వచ్చి పేర్లు పెట్టించుకున్నాయి. అంటే రాజుగా, ఒక రాణిగా దేవుడు వారిని ఉంచాడు, ఏలండి అని చెప్పాడు. వారిని ఆశీర్వదించిన విధానంలో
అని చెప్పిన మాట మరొక మాట ఏంటి తెలుసండి? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. 4 రకాల పదాలు మనకు కనబడుతున్నాయి. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. 4 రకాల మాటలు, పదాలు ఒకదానికి సంబంధించినవే. ఏంటది మనం ఆలోచించగలిగితే, మీరు బాగా పిల్లలను కనండి. ఆయన ఆశీర్వాదం ఎలాగుంది? పిల్లల్ని కనండి. మీ గర్భంలో నుంచి నేను పిల్లల్ని సృష్టించి భూమి మీదకి పంపుతూనే ఉంటాను. మీరు కాపురం చేయండి, తినండి, కాపురం చేయండి, తినండి, కాపురం చేయండి. మీకు పనులేమి లేవు. ఏదైనా తోటలో వాళ్ళకి ఏమైనా పనులు ఉన్నాయండి? ఏమీ లేవు. బట్టలు ఎత్తుకోవడం కానీ, లేదంటే తపాలు దోముకోవడం కానీ. ఏమంటే స్త్రీలు ఉదయం నుంచి ఎంత కష్టపడుతుంటారని వాళ్ళని చూస్తే మనకు చాలా బాధేస్తుంటుందండి. పొద్దున్నే లేవాలి వీళ్ళే. పాపం అయ్యగారేమో ఇంట్లో పడుకుంటాడు. ఆయన కూడా కొద్దిగా లేటుగా లేచినా కానీ ఆయనకు కూడా ఒక శ్రమ ఉంది. ఏంటి ఆ శ్రమ? ఆయన 10 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 7 గంటల వరకు ఆయన బయట పని చేసుకొని రావాలి. చెమట ఊడ్చి కష్టాన్ని చేత పట్టుకొని ఆయన రావాలి. ఈమె కూడా ఏం చేస్తుంది? ఉదయం నుంచి మొత్తం రాత్రి అన్నీ తిన్నవన్నీ మొత్తం తీసేసి మొత్తం కడిగి గిడిగి కదని పొయ్యి వెలిగించి తర్వాత అన్నీ తరిగి ఇరిగి అన్నీ వేసి వంట చేసి ఇవన్నీ కష్టాలు కదా. అవన్నీ ఏమైనా ఉన్నాయి వీళ్ళిద్దరికి? ఏమీ లేవు. అసలు ఏమీ లేవండి. పని అంటూ ఏమీ లేదు అసలు. చెట్లు ఫలాలను తెంపుకోవడం, తినడం, ఆకలైనప్పుడు తెంపుకోవడం, తినడం. సమస్త విధములైన ఫలవృక్ష ఫలాలు ఏదైనా తోటలో ఉన్నాయి. అది చాలా పెద్దది. ఏదైనా తోట కూడా ఒక నది ఆ ఏదైనా తోటలోనే 4 శాఖలుగా విభజించబడిందంటే అది చాలా పెద్దది. అది ఆ ఏదైనా తోటలో దేవుడు ఉంచి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అంటే ఇంకా తినండి, పిల్లల్ని కనండి, తినండి, పిల్లల్ని కనండి. మీకు పని అంటూ ఏమీ లేదు. దేవుని ఆశీర్వాదం అనేది పిల్లల్ని కనడం అనే విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, దేవుని ఆశీర్వాదం అనేది పిల్లల్ని కనడం అనేది. ఇక కొంతకాలానికి ఇంకా వారి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు దేవుని వదిలేశారు, ఇష్టానుసారంగా బ్రతికారు. తర్వాత దేవుని కోపం పుట్టించారు. అప్పుడు దేవుడు అందరినీ జలప్రలయంలో చంపాలనుకున్నాడు. ఓడ కట్టమని నోవహు గారికి చెప్పాడు. నోవహు గారు ఓడ కట్టారు. ఓడ కట్టి ఆ ఓడలోకి వెళ్ళాడు. ఆయనతో కుటుంబంతో పాటు వెళ్ళిన తర్వాత ఇంకా ఓడ మరలా అరాత్ పర్వతాల మీద నిలబడింది. అప్పుడు వాళ్ళు ఆ ఓడలోంచి బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి చూడగలిగితే ఆదికాండం 9వ అధ్యాయం చూడండి. ఆదికాండం 9వ అధ్యాయము చూడగలిగితే 1వ వచనం 2వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 22వ వచనం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్ర చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇక్కడ చదువుకుంటున్న ఈ మాటలు సేమ్ మనం ఎక్కడో చదువుకున్నట్టుగా ఉంది కదా. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చదువుకున్నాం కదా. అంటే వారిని ఆశీర్వదించిన విధానం ఒకటే. ఇక్కడ నోవాహు కుటుంబాన్ని కూడా ఆశీర్వదించిన విధానం ఒకటే. మీరు ఫలించండి. ఇప్పుడు మీరు 8 మందే ఉన్నారు కదా. తర్వాత మీరు ఏం చేయాలి? మీరు కూడా ఫలించండి అంటే పిల్లల్ని కనండి. ఇంకా మీకు కావాల్సినవన్నీ మీకు లోబడతాయి అని చెప్పడం అనేది జరిగింది. ప్రేమ దేవుని వాళ్ళరా. కాబట్టి ఆదాము కాలం నుంచి అలా చూసుకుంటూ వస్తే ఆశీర్వాదం, దేవుని వల్ల వచ్చే ఆశీర్వాదం ఒకే విధంగా ఉంచండి. ఏంటది? పిల్లలను నా కొరకు కనండి. పిల్లలు గొప్పవారా, డబ్బు గొప్పదా? పిల్లలు గొప్పవారా, ఆస్తులు గొప్పవా? ఈ వ్యత్యాసాన్ని కూడా మనం చూడాలి కదా. దేవుడు అంటున్నాడు, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా, అయితే నేను మీకు గర్భఫలాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ప్రభా మాకు గర్భఫలం వద్దు, మాకు డబ్బు ఇచ్చేసాయి, అది ఇది ఇచ్చేసి అంటే డబ్బు గొప్పదా, గర్భఫలం గొప్పదా? అందుకే పిల్లలు కాని తర్వాత వాళ్ళతో మా ముచ్చటించే విధానం ఎలా ఉంటుంది? నా బంగారు కొండ. ఎవరంటైనా బంగారు కొండే, నా వజ్రాల మూట. బాబా మా అమ్మవే. చూసారండి? బంగారు కొండ. బంగారు కొండని ఒక త్రాసులో పెట్టి ఈ వ్యక్తిని ఒక త్రాసులో, ఈ అబ్బాయిని ఒక త్రాసులో పెడితే ఈ తండ్రి ఎవరు కోటేస్తున్నాడు? కొడుక్కే కదా. అబ్రహాం కూడా అదే అన్నాడు, ప్రభువా నువ్వు ఎన్ని ఇచ్చినానేమి నాకు గర్భఫలము లేదు.
దమస్కుడైన ఈ ఎలియాజరే నా వారసుడవుతాడా, నా ఆస్తికి అతనే కారకుడవుతాడా అన్నాడు. అంటే ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆయనకు కూడా బాధ ఏంటి? అబ్రహాం గారికి ఏమున్నా కూడా నాకు కుమారుడు లేడు. ఈ ఆశీర్వాదం అనేది ప్రారంభములో నుంచి ఇప్పటి వరకు ఈ ఆశీర్వాదం నడుస్తూనే ఉందండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అనే మాట చూడండి. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఏమని మన పోలికలోనే కదా, మన రూపురేఖల్లోనే కదా, మన ఆకారంలోనే మన పిల్లల్ని దేవుడు తల్లి గర్భంలో మన గర్భాలోంచి నిర్మించి భూమికి పంపుతున్నాడంటే ఏమండి, తల్లి పోలిక తండ్రి పోలిక ఆ బిడ్డకు తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు యేసుదాస్ ఉన్నారు కదండి అన్నగారు, ఆయనను ఏమండి అక్కగారిని ఇద్దరు ఒక దగ్గర నిలబెట్టి ఫోటో తీసి, పాప ఉన్నాడు కదా ఇక్కడ వీడియో తీస్తున్నాడు కదా, ఆ పిల్లోడిని కూడా ఫోటో తీసి రెండు దగ్గర పెట్టి చూసామనుకోండి, తప్పనిసరిగా తల్లిలో సగము తండ్రిలో సగము ఈ ముక్కు కానీ చెవులు కానీ కళ్ళు కానీ ముఖం కానీ తప్పనిసరిగా కలుస్తుందా కలవదా? మనం ఆధార్ కార్డు వెళ్ళి జిరాక్స్ చేయించుకున్నట్టుగా జిరాక్స్ తీసి పంపుతున్నాడండి పిల్లలని. ఎంత గొప్ప ఆనందం అండి అసలు. అందుకే ఆయన ఇచ్చేది చాలా గొప్ప ఆనందం కలిగినది. ఏమంటే ఆ పిల్లల గురించి మనం ఆలోచించగలిగితే, ఏమంటే మనకు జ్వరం వచ్చిందనుకోండి, వారే అన్నీ తీసుకొని వచ్చి మనకు పెడతారు. అదే డబ్బు ఉందనుకోండి, పెడుతుందా వచ్చి, నడుస్తుందా డబ్బు? కాబట్టి దేవుని ఆశీర్వాదం యొక్క విలువ ఏమండి చాలామంది గ్రహించట్లేదు. ఆదాము అవ్వల్ని దేవుడు అదేవిధంగా ఆశీర్వదించాడు, అలాగే నోవాహు కుటుంబాన్ని ఆయన కుమారులను కూడా అదేవిధంగా ఆశీర్వదించాడు. వారి గర్భంలో నుంచి ఎంతోమంది పిల్లలు పుట్టుకొని రావడం అనేది జరిగింది. అలా ఈరోజు కూడా ప్రతి మనిషిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడా లేదా? చాలామంది బాధపడుతుంటారు కదండి, దేవుడు మాకు ఏం చేయలేదండి. ఏం చేయలేదా? మీ పిల్లల్ని చూడు, ఏం చేయలేదా? ప్రేమ దేవుని వాళ్ళరా, అసలు దేవుణ్ణి నమ్మని వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ విషయంలో ఆశీర్వదిస్తున్నాడు. దేవుడే లేడు, ఉంటే కనపడమనండి. ఉన్నావా, అసలు ఉన్నావా అని పాటలు పాడేవాళ్ళు, డైలాగులు కొట్టేవాళ్ళు, అసలు దేవుడే లేడు, ప్రకృతిని చేసిన వాడు అసలు లేనే లేడు, ప్రకృతి అంతలకదే పుట్టిందన్న వాళ్ళకు కూడా వారి గర్భాలను పండించి వారికి కూడా పిల్లల్ని దేవుడు ఇస్తున్నాడు. అంటే ఈ ఆశీర్వాదం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అప్లై అయ్యేదండి. ఈ ఆశీర్వాదం కదా అందరికీ. ప్రేమ దేవుని వాళ్ళరా, మరి పిల్లలు కాని పరిస్థితి ఏంటి? పిల్లలు కాని వారి పరిస్థితి ఏంటి? మనం ఆలోచించగలిగితే వాళ్ళు కూడా ఆశీర్వదించబడిన వారే. పిల్లలు కనని గొడ్రాలును పాలియని స్తన్యములను ధన్యములైన దినములు వచ్చును అని యేసుక్రీస్తు వారి సిలువలో మాట్లాడిన మాట మనకు లూకాసు వార్త 23వ అధ్యాయం 29-30 వచనాలు మనకు కనబడుతుంది. అది కూడా ఆశీర్వాదమేనా? అది కూడా ఆశీర్వాదమే. ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి ఇలా ఆశీర్వదించిన ఆయన కొంతకాలం గడిచిన తర్వాత మరొక వ్యక్తిని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆ వ్యక్తే అబ్రహాము. ఎవరైనా? అబ్రహాము. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం చూడగలిగితే మొదటి వచనం, రెండో వచనం చూడండి, మూడో వచనం కూడా చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. అబ్రహాం అప్పుడు ఎక్కడున్నాడు? కల్దీ దేశంలో ఊరనే పట్టణములో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నమాట, నీ తండ్రి యొద్ద నుండి, బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి వారి యొద్ద నుండి, నీ దేశం నుంచి కూడా నువ్వు అర్జెంటుగా లేచి నేను చూపించే దేశానికి రా. నా మాట నమ్మి నువ్వు వస్తే నేనేం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. అలాగే నీ నామాన్ని కూడా ఏం చేస్తాను? నేను గొప్ప చేస్తానన్నాడు. అలాగే నీ సంతానం వల్ల భూమి యొక్క సమస్త వంశములు కూడా ఆశీర్వదింపబడును అని ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏమండి, ఈ ఆశీర్వాదము
మనకు బాగా చూడగలిగితే ఈ ఆశీర్వాదము 4 రకాలుగా ఉంది. ఒకటే అనుకుంటాం కదా ఆశీర్వాదం, కాదండి, 4 రకాలుగా ఉంది ఈ ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆశీర్వాదము, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన విధానము 4 రకాల ఆశీర్వాదాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అది ఒకసారి మరలా 2వ వచనం చదువుకుందామండి. 2వ వచనం చూడండి. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అక్కడ మనకు 2 వస్తున్నాయి కదా. ఏం చేశాడంట ఆయన? నిన్ను గొప్ప జనముగా చేసి, ఇంకా నీ నామమును గొప్ప చేయుదును. 2, నీవు ఆశీర్వాదముగా ఉండు, దానికి సంబంధించిందే. ఇంకా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని కూడా శపించేదను. ఇక కింద చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఏమండి, 4 రకాల ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ఆయన గొప్ప జనంగా చేస్తాడంట. 2వది ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే, ఆయన నామాన్ని కూడా గొప్ప చేస్తాడంట. నామం అంటే పేరు కదండి, ఆ పేరును కూడా దేవుడు గొప్ప చేస్తాడంట. ఇక 3వది ఏంటి మనం ఆలోచించగలిగితే, సమస్త వంశములు కూడా ఆయన యందు ఆశీర్వదించబడతాయంట. సమస్త వంశములు, ఇది చాలా పెద్ద ఆశీర్వాదం అండి. ఇక 4వది మనం ఆలోచించగలిగితే, ఇక్కడ 4వది లేదు, కానీ 4వ ఆశీర్వాదం ఏంటి తెలుసండి? భౌతికమైన ఆశీర్వాదం. భౌతికమైన ఆశీర్వాదం ఏంటి మనం ఆలోచించగలిగితే, అబ్రహాం గారికి ఏమండి పశువులను, గొర్రెలను, ఏమండి ఈ జంతువులన్నిటినీ అభివృద్ధి చెందించి తనను గొప్ప ధనవంతుడిగా దేవుడే చేశాడు. ఇది భౌతికమైన ఆశీర్వాదం. అదే తన దాసుడైన ఒక దాసుడు చెప్తున్న మాట చూడండి, లాబానుతో చెప్తున్న మాట. 24వ అధ్యాయము ఆదికాండం, భౌతికమైన ఆశీర్వాదం గురించి ఆయన చెప్తున్న మాట ఒకసారి చూడగలిగితే, ఆదికాండం 24వ అధ్యాయము 34 వచనం 5వ వచనం చూడండి. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. యెహోవా నా యజమానుడైన అబ్రహాముని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, వంటలను, గాడిదలను దయచేసెను. ఇది భౌతికమైన ఆశీర్వాదం. దానికి ముందుంటున్న ఏమండి ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదించబడునని ఈ 3 ఉన్నాయి కదా, అవి భౌతికమైన ఆశీర్వాదాలు కాదు. ఈ 4వది మాత్రమే. ఆ 4వది కూడా ఆ అబ్రహాం గారు అంటున్నారు చూడండి, 24వ అధ్యాయం 1వ వచనంలో. ఇక్కడ దాసుడు అన్నమాట కదా, అబ్రహాం అన్నమాట కూడా చూద్దాం. 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అసలు ఆయన కల్దీ దేశంలో నుంచి కుటుంబముతో, తన తండ్రితోనూ, తన సహోదరి కుమారుడైన లోతుతోనూ, తన భార్యతోనూ 4 ప్రయాణం చేసినప్పుడు ఏ ఆశీర్వాదం లేదు. ఒంటరిగా వారు ప్రయాణం చేసి వచ్చారు. కానాన్ దేశానికి వచ్చిన తర్వాత ఏమంటే దేవుడు వారికి కావలసినవన్నీ, జంతువులన్నిటినీ, ఇంకా గొర్రెలను, ఎడ్లను, ఇంకా వీటన్నిటిని, ఒంటెలను, మొత్తం వాటిని చూసుకోవడానికి కూడా దాసులను వాటన్నిటినీ దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూడగలం. అయితే 4వ ఆశీర్వాదం మాట్లాడుకుంటున్నాం కదా, భౌతికమైన ఆశీర్వాదం. ఇప్పుడు క్రైస్తవులు కూడా భౌతికమైన ఆశీర్వాదాన్ని అబ్రహాములో చూస్తున్నారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా మమ్మను కూడా ఆశీర్వదించు. అబ్రహామును ఎలాగ ఆశీర్వదించాడు దేవుడు అంటే, ఆయనకు దాసులనిచ్చాడు, దాసీలనిచ్చాడు, ఇంకా తర్వాత వంటలనిచ్చాడు, గాడిదలనిచ్చాడు కదండి, పశు సంపదనిచ్చాడు, గొర్రెలనిచ్చాడు, అన్నిటినిచ్చాడు. ఈ 4వ స్థానంలో ఉంటున్న ఈ ఆశీర్వాదాన్నే కోరుకుంటున్నారు. కానీ అసలు దేవుడు అబ్రహాముని ఇంకా పైన 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా, ఆ ఆశీర్వాదాల్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించట్లేదు. దీని గురించి పదే ఆయన అబ్రహాంతో తెలియజేయడం అనేది మనకు కనబడుతుంది.
ఏడు 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూసాం కదా. అలాగే ఆదికాండం రాసుకోండి, 13వ అధ్యాయం, సమయం లేదు కదా, 13వ అధ్యాయము 14-17 వచనాల్లోను, అలాగే ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనము నుంచి 6 వచనాల వరకు, అలాగే ఆదికాండం 15వ అధ్యాయం 18-21 వరకు, అలాగే ఆదికాండము 17వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు, ఆదికాండం 17వ అధ్యాయము 15-19 వచనాలు, ఆదికాండం 18వ అధ్యాయము 13-18 వచనాలు, అలాగే ఆదికాండం 22వ అధ్యాయము 16-18 వచనాలు. అంటే 7 సార్లు ఆయన బయలుదేరి వచ్చినప్పుడు 75 ఏళ్ళ వాడు అనే మాట మనకు ఆదికాండము 12వ అధ్యాయంలో 4-5 వచనాలు కనపడుతుంది కదా. ఆయన బయలుదేరినప్పుడు ఎన్ని ఏళ్ళ వాడంట? 75 ఏళ్ళ వాడు. ఆయనకు సంతానం పుట్టినప్పుడు, ఇస్సాకు పుట్టినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసండి? 100 ఏళ్ళవాడు, 100 ఏళ్ళవాడు. అంటే 75 నుంచి 100 సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాల మధ్య గ్యాప్ ఉంది? 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో దేవుడు 7 సార్లు ప్రత్యక్షమై తన భార్య గురించి, తన గురించి, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు గొప్ప జనముగా అవుతావు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం అవుతుంది, అలాగే ఇసుక రేణుల వలె నీ సంతానం అవుతుందని 7 సార్లు 25 సంవత్సరాల్లో ఆయన ప్రత్యక్షమై మరీ చెప్పిన మాట. అది చెప్పిన తర్వాత 25 సంవత్సరాలకు 100 సంవత్సరాలు అబ్రహాము వయసు ఉన్నప్పుడు అప్పుడు కుమారుడు పుట్టాడండి, ఆయనే ఇస్సాకు. మరి కుమారుడు పుట్టిన తర్వాత ఆయన 7 సార్లు 25 సంవత్సరాలు 7 సార్లు ప్రత్యక్షమై చెప్పాడు కదా. అది కుమారుని వల్ల నెరవేరిందా? కేవలం కుమారుని వలన ఒక పునాది పడిందా? కానీ గొప్ప జనము కావాలంటే ఒక కుమారుడు పుడితే అవుతుందా? లేదు. ఆ కుమారుడు ఎదగాలి, ఆ కుమారుడికి పెళ్ళవ్వాలి, ఆ కుమారుడు నుంచి మళ్ళీ ఒక కుమారుడు పుట్టాలి, ఆ కుమారుడు నుంచి ఇంకో కుమారుడు పుట్టాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము అది నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టిందండి. అంటే అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదము కొన్ని సంవత్సరాల వరకు నెరవేరేది. కొన్ని సంవత్సరాల వరకు అబ్రహాం గారు భూమి మీదను పరదేశంలో నుంచి చూసుకునేనంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకిచ్చిన ఆశీర్వాదం ఈరోజు కూడా నెరవేరుతుంది. అబ్రహాము క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందట ఉన్నాడు. క్రీస్తు వచ్చిన తర్వాత మనం ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాము? 2020, 2020 కదండి ఇది. ఈ 2020 క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందట ఉన్నాడు. మొత్తం కలిపితే ఎంత? 4020 సంవత్సరాల నుంచి అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇంకా నెరవేరుతూనే ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అబ్రహాం ఏమైనా అడిగాడా దేవుని ఆశీర్వదించని? లేదు. శారా ఏమైనా అడిగిందా? లేదు. అబ్రహాము తండ్రి తెరాహు ఏమైనా అడిగాడా? లేదు. దేవా నా కుమారుని ఆశీర్వదించాను ఏమైనా దేవుడిని అడిగాడా? లేదు. అబ్రహాము దేవునికి నచ్చాడండి. ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి, నన్నెందుకు అడుగుతున్నావని ఏ ప్రశ్న, ఎందుకు, ఏమిటి, ఎలా, అసలు నువ్వెవరు అని దేవుడు మాట్లాడినప్పుడు ప్రశ్నించని ఆ తత్వము దేవునికి బాగా నచ్చింది, ఆకర్షించింది. అందుకే దేవుడే చాలా మూవ్ అయిపోయి ఈ వ్యక్తిని తప్పనిసరిగా నేను ఆశీర్వదించాలి. అబ్రహాములో ఉంటున్న విధేయత, అబ్రహాములో ఉంటున్న సాత్వికం, అబ్రహాములో ఉంటున్న దీనత్వం, అబ్రహాము దేవునికి మాటకు లోబడే తత్వము దేవునికి చాలా నచ్చిందండి. ఎక్కడికి వెళ్ళాలి దేవుడా, ఎందుకు వెళ్ళాలి దేవుడా, ఏ ఊరు దేవుడా, అసలు నువ్వెవరు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని ఏమి మాట్లాడలేదండి. నేను చూపించే దేశానికి రా అంటే వస్తాను ప్రభు అన్నాడు. ప్రేమ దేవుని వర్లారా, దానికి దేవుడిస్తున్న ఆశీర్వాదం చూడండి. భౌతికమైనది 4వ చూసాం కదండి. భౌతికమైనది వంటలు, గొర్రెలు, పనివారు, ఇదంతా చూసాం కదా. ఇది 4వది. కానీ ఇంకా ఆత్మీయంగా ఆయన ఆశీర్వదించే పెద్ద ఆశీర్వాదం, దీర్ఘకాల ఆశీర్వాదం, కొన్ని సంవత్సరాల వరకు జరిగే ఆశీర్వాదం ఏంటి తెలుసండి? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎంత గొప్ప జనముగా చేస్తావు దేవా అంటే ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను ప్రభువా. అంత గొప్ప జనంగా చేస్తాను. సముద్ర ఇసుక రేణులు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను ప్రభువా. అంత చేస్తాను. అబ్రహాము ఆశీర్వాదం ఎంతో గొప్పది అంటే అబ్రహాము గర్భంలో నుంచి రాజులు వచ్చారండి. సొలొమోను ఎవరు? రాజు. దావీదు ఎవరు? రాజు. హిజ్కియా ఎవరు? రాజు. యోషియా ఎవరు? రాజు.
కదండి. రేహాబు, యెరోబాము వీళ్ళందరూ రాజులు, గొప్ప గొప్ప రాజులు వచ్చారు. ఇంకా అబ్రహాము గర్భం నుంచి ఇంకెవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు. అబ్రహాము నుంచి ఇంకా ఆయన గర్భం నుంచి ఎవరు వచ్చారు? నాయకులు వచ్చారు. అబ్రహాము గర్భం నుంచి ఇంకెవరు వచ్చారు మనం ఆలోచించగలిగితే? అపోస్తులు వచ్చారు. అబ్రహాము గర్భం నుంచే రావడం జరిగిందండి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇప్పటికి ఇశ్రాయేల్ దేశం లేదా? ఆ దేశంలో ఇశ్రాయేలు లేరా? వారు అబ్రహాము సంతానం కాదా? మనం ఆలోచించగలిగితే అబ్రహాము సంతానమేనండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అది జరుగుతూనే ఉంది, జరిగింది, జరుగుతూనే ఉంది, జరిగింది, జరుగుతూనే ఉంది, జరగబోతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అసలు అది. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇచ్చును. అందుకే లాజరు చనిపోయి ఎవరి రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోయాడంట. లూకాసు వార్త 16:22 మాట. ఆ దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ప్రేమ దేవుని వాళ్ళరా, అందరు భక్తులందరూ పరదేశులకు తన దగ్గరకు వచ్చి హగ్గు తీసుకుంటుంటే, కౌగిలి తీసుకుంటుంటే అబ్రహాముకి ఎంత ఆనందం ఉంటుందండి. దేవా, ఒకనాడు నాకు 75 సంవత్సరాలు భూమి మీద వయసులో 75 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదము ఇప్పటికీ పరదేశంలో నేను కొత్త కొత్త వారిని, నా గర్భం నుంచి వచ్చిన వారిని నేను చూస్తున్నాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఒకటి. రెండోది ఏమన్నాడు? నీ నామాన్ని గొప్పగా చేస్తాను. ఆయన నామాన్ని ఎలా గొప్ప చేశాడు? విశ్వాసులకు తండ్రి అనే బిరుదు ఆయనకు ఇచ్చాడు. నువ్వు విశ్వాసులకు తండ్రి. అందుకే మత్తయి సువార్త 1:1 కూడా అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనే మాట అక్కడ కనబడుతుంది. ఆది కాండాన్ని ఏమంటే దేవునితో స్టార్ట్ చేస్తే కదా, ఆది యందు దేవుడు భూమాకాశములు సృజించెను అని దేవునితో ప్రారంభించబడితే, క్రొత్త నిబంధనలోని 1:1 ఎవరితో ప్రారంభించబడుతుంది? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాముని తప్పనిసరిగా కొత్త నిబంధన చదివేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులకు తండ్రి, అనేకులకు తండ్రి. అందుకే అబ్రాము అనేది ఉన్నదాన్ని ఆయన హాను తర్వాత మూను ఇట్లా జరిపి, అబ్రాము కదండి, అబ్రాను తర్వాత మూను ఇట్లా జరిపి మధ్యలో ఏం పెట్టాడు ఆయన? హాను పెట్టాడు. దాని అర్థం ఏంటి తెలుసా అండి? జనములకు తండ్రి. అదే 17వ అధ్యాయం 1-4 మనకు కనబడుతుంది. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రాహాము. కారణం, నీవు అనేక జనములకు తండ్రి, నీ నామాన్ని నేను గొప్పగా చేశాను. విశ్వాసులకు తండ్రి. కొత్త నిబంధనలో మొదటి పేరు ఆయనదే. ఇంకా అనేక జనములకు తండ్రి. ఇది రెండవది. మూడవది, భూలోక వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఒకప్పుడు ఆయన ఎబ్రీయుడు కదండి, ఎబ్రీయుడు. ఆయన నుంచే మనకు గోత్రాలు వస్తాయి. 12 గోత్రాలు కదండి. తన మనమ నుంచి 12 గోత్రాలు: రూబేను, సిమ్యోను, ఇషాకారు, దాను, నఫ్తాలి, యూదా, ఎఫ్రాయిము, మనష్షే, వీళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళు తనకు మనవ నుంచి వచ్చిన వాళ్ళు. ఏమండి, ఆయన హెబ్రీయుడు, ఒంటరిగా ఉన్న ఆయనను ఆయన్ను తీసుకొని వచ్చి ఏమన్నారు తెలుసండి? మూడవది, భూలోక వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడును. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఆయన యందే భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయండి. అదేంటి ఒకసారి చూడగలిగితే గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడగలిగితే 16వ వచనం ముగించుకుందామండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. అవే మనం చదువుకున్నవి. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. నీ సంతానము అన్నాడు కదా. అది మనకు 12వ అధ్యాయంలో లేదు కదా, అది ఇంకో చోట ఉంది. చూడండి, ఆదికాండం. నీ సంతానమునకును అనే మాట ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనబడదు. కానీ ఈ మాట ఎక్కడుంది ఒకసారి చూడగలిగితే 21వ అధ్యాయం. పన్నెండవ వచనం కింది మాట.
ఇస్సాకు వలన అనున్నదియే నీ సంతానమనబడును, నీ సంతానమనబడును. 22వ అధ్యాయం 18వ వచనం చూడండి. 22వ అధ్యాయం 18వ వచనం. నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నీ సంతానం వలన, నీ సంతానముల వలన కాదు, నీ సంతానము వలన. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం 16వ వచనం కదా, 16వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నీ సంతానములకును అనక నీ సంతానమునకును అనే మాట అక్కడని అనేమన్నాడు. ఆ సంతానం ఎవరంట? ఆ సంతానము క్రీస్తే. యేసుక్రీస్తు వారు కూడా ఎవరిలో పుట్టుకొచ్చాడు? యేసుక్రీస్తు వారి పుట్టిన గోత్రం ఏది? యూదా గోత్రం. యూదా ఎక్కడి నుంచి వచ్చాడు? యాకోబులో నుంచి వచ్చాడు. యాకోబుకు 4వ కుమారుడు యూదా కదా. మరి యాకోబు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇస్సాకులో నుంచి వచ్చారు. ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాంలో నుంచి వచ్చారు. కాబట్టి ఇప్పుడు యూదా కానీ, యూదా గోత్రంలో వచ్చిన యేసుక్రీస్తు వారు కానీ అబ్రహాంకి ఏమవుతాడు? సంతానం కదా, సంతానం. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాము సంతానము ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. అంటే ఆ సంతానం ఎవరు అంటే అది యేసుక్రీస్తు. పాపం అబ్రహాముకి అవి చెప్పినప్పుడు అర్థం కాలేదేమో కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తులైన పౌలు గారికి ఈ విషయం బాగా అర్థమైంది. ఇది అబ్రహాముకు చేసిన వాగ్దానము, అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారు అంటే ఏమనుకుంటున్నారు మీరు అని చెప్తున్నాడు ఆయన పౌలు గారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు కూడా ఆయన సంతానముగా వచ్చాడు. ఇక యేసుక్రీస్తును బట్టే సమస్త వంశాలని, భూలోక సమస్త వంశంలో కూడా ఏమవుతున్నాయి? ఆశీర్వదించబడుతున్నాయి. మనది ఏమైనా రూబేను గోత్రమా, సిమియోను గోత్రమా, యూదా గోత్రమా, ఇషాకారు గోత్రమా, దాను గోత్రమా, నఫ్తాలి గోత్రమా, ఎఫ్రాయిము గోత్రమా, మనష్షే గోత్రం మనది కాదండి. మన భారతీయులము, అన్యులం. భారతదేశంలో ఉన్న వారందరం మనం ఏమండి ఆ దేశానికి సంబంధించిన వ్యక్తులం కాదు. అయినా కూడా యేసుక్రీస్తు వారిని బట్టి మనం కూడా ఆశీర్వదించబడిన వారం. అంటే అబ్రహామును ఆశీర్వదించిన 3వ ఆశీర్వాదం ఉంది కదా, భూలోక వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడిన అన్నాడు కదా. ఆ 3వ ఆశీర్వాదంలో ఎవరున్నామంటే ప్రత్యక్షంగా మనం కూడా సజీవులుగా ఉన్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అడిగితే ఇలాంటిది అడగాలి. అసలు నచ్చితే అడగాల్సిన అవసరం కూడా లేదు, ఇచ్చేస్తాడు ఆయన. మన వాళ్ళు చూడండి, కడుపు నొప్పి దేవా, తలనొప్పి దేవా, చిన్న చిన్న వాటిని దేవుడిని అడుగుతుంటారు. ప్రేమ దేవుని వల్లరా ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. 3 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇచ్చాడు. 4వది భౌతికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. భౌతికమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అందులో ఒక దేశం కూడా ఇచ్చాడు ఆయన కదా, కానాన్ దేశాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చినా కూడా భౌతిక ఆశీర్వాదం మీద ఆయన బెండవకుండా, భౌతిక ఆశీర్వాదం మీద ఆయన మనసు పెట్టుకోకుండా గుడారాలలో నివసించుచు బ్రతికాడంట ఆయన. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 9-10 వచనాల్లో ఆ మాట మనకు కనబడుతుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే భౌతిక ఆశీర్వాదం మీద అబ్రహాం మనసు పెట్టుకున్నాడా? లేదు. నిజంగా అబ్రహామును చూస్తేనండి నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. ఇప్పుడు క్రైస్తవులు భౌతికమైన అబ్రహాములో భౌతికమైన ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం 4020 సంవత్సరాల వరకు ఇంకా నడుస్తూనే ఉంది. యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు ఆయన ఆశీర్వాదం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అసలు. ప్రేమ దేవుని వాళ్ళరా, అలాంటి ఆశీర్వాదాలు కూడా మనకి ఇవ్వడానికి మన తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడు, మనల్ని కూడా నిశ్చయంగా ఆయన ఆశీర్వదిస్తాడు. అవి ఎలాంటివి? శ్రేష్టమైన ప్రతి పరిపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవిగా ఉన్నది, అది ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఒక్క మాట చూసుకుందామండి, మన గురించి మనకు ఆశీర్వాదం అసలు వచ్చిందా లేదా ఒకసారి చూడగలిగితే. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4-6 వచనాలు చదువుకొని ఏమంటే ముగించుకుందాం. మరి చాలా పెద్ద అంశం ఇది, మనం అన్ని విషయాలు మాట్లాడుకోలేం కదా, సమయం అవుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుకరించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అనే మాట ఉంది కదా. ఇది అనాది సంకల్పం. తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడంట. మనం తన ఎదుట పరిశుద్ధుల నిర్దోషులమై ఉండవాలని క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టు. అది జగత్తు పునాది వేయబడక ముందడిది. అసలు దీని గురించి 3వ వచనంలో ఏముంది చూడండి. 3వ వచనము ఆ తర్వాత 4వ వచనము అవి అనుసంధానమైన వచనాలండి. అందుకే 4వ వచనంలో ఏమన్నాడు, ఎట్లనగా అనే మాట ఉంది కదా. ఎట్లనగా అంటే అది పై వచనానికి కింద చెప్పేది వచనానికి సంబంధం ఉన్నది అని అది అర్థం. ఎట్లనగా తన ప్రియుని యందు అని అక్కడ స్టార్ట్ చేస్తాడు. ఎట్లనగా అనేది లేకుండా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించే తన కృపామహిమ కీర్తి కలిగినట్లని స్టార్ట్ చేశాడు అనుకోండి, అది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని మనకు అర్థం. ఎట్లనగా అంటే పై వచనానికి కూడా ఇది అనుసంధానమై లింక్ అయి ఉంది. ఎట్లనగా అంటే 3వ వచనం కూడా మనం చదువుకోవాలి. 3వ వచనం చూడండి. 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించబోతున్నాడా, అనుగ్రహించాడా? అనుగ్రహించను. ఏ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఇది? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఒక్క ఆశీర్వాదమా, ప్రతి ఆశీర్వాదమా? ఏ ఆశీర్వాదం? మొదటిది భౌతికమైనదా, ఆత్మ సంబంధమైనదా? ఆత్మ సంబంధమైనది. ఈలోక సంబంధమైనదా, పరలోక సంబంధమైనదా? పరలోక సంబంధమైనది. అది ఒక్క ఆశీర్వాదమా, అనేక ఆశీర్వాదాలు అవి? మళ్ళీ చదువుదాం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఒక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడా? అసలు ఇచ్చిన దాన్నే మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుందండి. మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక చెప్పాను కదండి, పెళ్లి చేయి ప్రభువా, ఉద్యోగం ప్రభువా. అసలు ఇచ్చినదే చాలా గొప్పగా ఉంది. ఆ ఇచ్చినది పరలోక సంబంధమైనది, ఆ ఇచ్చినది ఆత్మ సంబంధమైనది. అది ఇచ్చినది ఒకటి కాదు, ప్రతి ఆశీర్వాదము. అందులో ఒకటే చెప్పాడు, అదే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించే తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ ఆశీర్వాదం ఎప్పటిది? అబ్రహాం భూమి మీదకి వచ్చిన తర్వాత 75 సంవత్సరాలకు ఆశీర్వదించాడు. అదే చాలా గొప్పది అనుకుంటున్నాం మనం. అసలు మనం భూమి మీదకి రాకముందే, అబ్రహాం భూమి మీదకి రాకముందే, అబ్రహాము తండ్రి తెరాహు రాకముందే, వాళ్ళ తండ్రి రాకముందే, వాళ్ళందరికీ మూల పురుషుడైన ఆదాము భూమి మీదకి రాకముందే మనల గురించి దేవుడు ఆశీర్వదించిన విధానం ఏంటంటే, క్రీస్తు నందు మిమ్ములను నేను ఏర్పరచుకున్నాను. అంటే క్రీస్తును నమ్ముకోవడమే, క్రీస్తులోకి రావడమే గొప్ప ఆశీర్వాదమా? అవునండి. దీని విలువ మనకు తెలియట్లేదు కదండి. ఆయన ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాను. అది ఎట్లనగా, ఆశీర్వాదం మనం పుట్టక ముందే ఆశీర్వదించాడంటండి. అబ్రహాముది తలుచుకుంటేనే మతిపోతే మనది తలుచుకుంటే ఇంకా బుర్రపోతుందండి. అసలు ఎంత పెట్టుకున్నాడే మన మీద ప్రేమ. అసలు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అది అర్థం కావాలండి. అసలు ఆయన ఆశీర్వాదాన్ని తవ్వుకుంటూ వెళ్తేనే ఎన్ని పెట్టాడంటే నిజంగా ఆశ్చర్యం అండి. ప్రేమ దేవుని వాళ్ళరా. అందుకే ఈ బైబుల్ అంతా ఈ విధంగా ఆలోచించినప్పుడు క్రైస్తవులను చూస్తే నిజంగా జాలేస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళరా. ఎంతో పెద్ద ఆశీర్వాదాలతో ఆల్రెడీ ఆయన ఆశీర్వదించి ఆశీర్వాదంలోకి నడిపించి ఈ ఆశీర్వాదాన్ని కన్ఫర్మ్ చేయడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించి
ఇంకా పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరువుగా అనుగ్రహించి దాన్ని పరలోకమందు ఇవ్వడానికి ఇంత ప్రయత్నపడుతుంటే, ఇంత చింతిస్తూ మన తండ్రి అయిన దేవుడు ఉంటే, ప్రేమ దేవుని వాళ్ళరా, భౌతికమైన ఆశీర్వాదాల కొరకు మనము ప్రాకులాడదామా చెప్పండి? అవన్నీ ఆయన 2 మాటల్లో చెప్పేశాడు. సమస్తము నన్ను ప్రేమించే వారికి సమకూడి జరుగుతుంది, నా నీతిని నా రాజ్యమును మొదట వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడును. అందులో పెట్టేశాడు ఆయన, అంతే. కానీ భౌతిక ఆశీర్వాదం దగ్గరికి ప్రభు నన్ను భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదించంటే దాని గురించి కూడా నేను ఆల్రెడీ ఆశీర్వాదము ఇచ్చేశాను. అది ఎప్పుడు ప్రభు అంటే మీరు పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే. ఇవన్నీ విషయాలు మనం తలుచుకుంటే నిజంగా బైబుల్ని తల మీద పెట్టుకొని తిరగాలనిపిస్తుందండి. ఎంత గొప్ప గ్రంథం అండి బైబుల్. క్రీస్తు నమ్ముకోవడం, క్రీస్తు కొరకు బ్రతకడం, క్రీస్తును అనుసరించడం, క్రీస్తు గురించి నేర్చుకోవడం, క్రీస్తు గురించి అనేకులకు ప్రకటించడం, ఇది గొప్ప ఆశీర్వాదం అండి. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఎంతోమందికి భక్తులకు లేని గొప్ప ఆశీర్వాదం అండి ఇది. ప్రభు కొరకు ఎదురు చూశారంట ప్రవక్తలు. వారి కాలంలో పుడతాడేమో అని ప్రభు కోసం ఎదురు చూశారంట. వాళ్ళు కానీ వాళ్ళ కాలంలో పుట్టి ఉంటే ఆయన గురించి ఎంత గొప్పగా ప్రకటించేవారో. కానీ వాళ్ళకు లేని భాగ్యం మనకి దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మ సంబంధమైన పరలోక విషయాలలో ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. వాటిని లేఖనాల్లో కొత్త నిబంధనలో ప్రత్యేకంగా వాటిని చదువుకొని అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి మన ఆశీర్వాదం ఎంత అండి, తరగనిదండి అసలు. అది అబ్రహాము ఆశీర్వాదమే ఇంకా జరుగుతూ ఉంది అంటే మన ఆశీర్వాదం కూడా చాలా గొప్పదే. ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇలాంటి దేవునికి ఎప్పుడు మనం దూరం అవ్వకూడదు. మన వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి, చిన్న జలుబు వచ్చింది అనుకోండి, దేవుని సన్నిధికి మానేస్తారు. ఒక 10,000 రూపాయలు వచ్చే పని ఉందనుకోండి, ఈరోజు వస్తారా ఇక్కడికి? అస్సలు రారు. అంటే భౌతిక సంబంధమైన వాటి మీదనే ఆశ పెట్టుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, దేవుడు ఉండే ఈ సన్నిధి అనేది ఎంతో గొప్పదో అనేది ఇప్పటివరకు కూడా గ్రహించలేకపోతున్నారు. అదే పౌలు గారి దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి, పౌలు గారు మీకు ఏది గొప్పది అంటే ఆయన చెప్పే మాట తెలుసా? సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకున్నారు పౌలు గారు అంటే క్రీస్తును సంపాదించుకొనుటకు అనే మాట ఉంటుంది ఫిలిప్పీ 3వ అధ్యాయంలో. ఏమంటే వాళ్ళన్న మాటలు ఎలాగున్నాయి, క్రైస్తవులు ఈరోజు బ్రతుకుతున్న విధానం ఎలాగుంటుంది? ప్రేమ దేవుని వాళ్ళు అందరూలాగా మనం బ్రతకూడదండి. అందరూ వస్తున్నారు, మనం వెళ్ళాలి. అందరూ మానేస్తున్నారు, మనం కూడా మానేయాలి. మనకి చాలా ప్రాముఖ్యమైన పని పడింది, మేము రాలేమండి. ఏమంటే బోధకులకు మాత్రం చాలా టిస్టులు ఇస్తుంటారంటే విశ్వాసులు కదా. అప్పుడే వస్తాడేమని ఎదురు చూసుకుంటూ గుళ్ళో ఆయన కూర్చోంటే ఫోన్ చేసి సార్ రాలేకపోతున్నాను సార్. కారణం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన పని. ఏం దేవునికంటే ప్రాముఖ్యమైన పని అదే. ప్రేమ దేవుని వాళ్ళారా, కాబట్టి దేవుని ఎప్పుడు చులకనగా చూడకూడదు. దేవుని కార్యాలను ఎప్పుడు చులకనగా చూడకూడదు. దేవుని సన్నిధి, దేవుని ఆరాధన, దేవుని కూడికలకు సంబంధించిన సహవాసాలకు సంబంధించిన వాటిని ఎప్పుడు చులకనగా చూడకూడదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అదే ఈ కాలంలో దావీదు గారు ఉంటే ఎక్కడ దేవుని సన్నిధి ఉందో కూడా అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితి అయింది. ఎందుకంటే క్రొత్త నిబంధన కాలం, క్రీస్తు వారి కాలం అనేది చాలా గొప్పది. అది ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి క్రైస్తవులమైన మనకు బాగా అర్థం కావాలి. అయ్యో అక్కడ ప్రార్థన స్టార్ట్ చేశాడు, మనం వెళ్ళిపోవాలనే మనస్సు తపన మనకు ఉండాలి. మనం గుడికి రావడం లేటు కదా, ప్రార్థన గుడికి రావడం లేటు, వాక్యం ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్తే మనకు మాత్రం అసలు సరిపోదు. టైం అంటే టైం అంతే. నువ్వు టైంకి వస్తున్నావా? నేను రాం. ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి ఎలా ఆశీర్వదిస్తాడండి? ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆయన తలుచుకుంటేనండి మనల్ని నిలబెట్టి ప్రపంచానికి కూడా చూపించగలడు. చాలా గొప్ప ప్రణాళికలతో ఆయన ఉన్నాడు. కానీ మనకు తెలిసి మనమే ఇంకా బలహీనులమైపోయి కదండి, దూరంగా దేవునికి సగం భక్తిలాగుండి వాక్యం విన్నప్పుడేమో గాలి కొట్టిన బుడగలాగా అయిపోతావు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత గాలి తీసిన బుడగలాగా అయిపోతుంటాం. కాబట్టి బలహీనతలన్నీ మనలోనే ఉంటాయి తప్ప
దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేడండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, దేవుడు అసలు మా వైపు చూడట్లేదండి అని అనుకునాల్సిన అవసరం లేదు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరలోక సంబంధమైన ప్రతి ఈవి, పరిపూర్ణమైన ప్రతి వరము, ఆత్మ సంబంధమైనదే అది ప్రతిదీ కూడా తండ్రి యొద్ద నుంచి వస్తుంది. అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవాలంటే మనకు ఉండాలి అర్హతలు. ఆ అర్హతలు ఏంటంటే వినయం ఉండాలి, విధేయత ఉండాలి, దేవుని పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి, దేవుని సన్నిధి అంటే గౌరవం ఉండాలి, సమయాన్ని పాటించాలన్న ఒక ఆలోచన కూడా మనకు ఉండాలి. దేవుణ్ణి అన్ని విషయాల్లో మన క్రియల వల్ల ప్రేమించాలి. మాటకు నేను దేవుని చాలా ప్రేమిస్తున్నానండి అని గుడికి రాకుండా, సన్నిధికి రాకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి. మా జేబు కూడా అదే అనేవాడు, మా నాన్నకు తండ్రి. జేబా నువ్వు మా చర్చికి రా అని నేను కొత్త విశ్వాసంగా ఉన్నప్పుడు, ఒరే మీరు అందరూ మనుషులు కనిపించేటట్టుగా వెళ్ళి చేయనట్టు కనిపించుకుంటున్నారా, నాకు మాత్రం నా హృదయం అంతా ప్రభువే, కానీ రాడంట. మాటలతో ప్రేమించకూడదని బైబిల్ రాయబడిందండి. నాలుకతో కాక, మాటతో కాక, క్రియతో ప్రేమింతుమన్నాడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో. ప్రేమ దేవుని వాళ్ళారా, క్రియల వల్లనే మనం దేవుని మీద ఎంత ఇష్టపడుతున్నామో, ఎంత భక్తి కలిగి ఉన్నామో, ఎంత ప్రేమ కలిగి ఉన్నామో క్రియల వలన కనబడుతుందండి. కాబట్టి ఆ క్రియలే లేకుండా మాటతో ఏముంది చెప్పండి, గాలి మాట కదండి, ఎన్నైనా చెప్పొచ్చు మాటతోని, కానీ క్రియ కావాలి. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన చెప్పినట్టుగా ఆజ్ఞలు అనుసరిస్తూ నడుచుకుంటూ మనం కొనసాగితే ఎప్పటికీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మన కన్నతండ్రి సిద్ధముగా ఆకాశమందు సింహాసనం వేసుకొని తన పాదాలు భూమి మీద పెట్టుకొని మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దాన్ని పొందుకునే వారిగా మనమంతా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ పరిశుద్ధమైన పాదాలకు మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. నీ పిల్లలు ప్రభువా, మీరు ఏ విధంగా ఆయన ఆయా తరాలు ఆశీర్వదిస్తూ వచ్చారో అందులోనైనా కొన్ని విషయాలు మేము ఆలోచించినప్పుడు తండ్రి, మీరు మా విశ్వాసాలకు తండ్రి మరి మా పితరుడైన మా తండ్రి అయిన అబ్రహాం గారిని ప్రభు మీరు ఆశ్రయించిన విధానం చాలా గొప్పది నాయన. అందులోని వాస్తవాలు మేము తండ్రి గ్రహించున్నాం. అలాగే మమ్మలను సృష్టి పుట్టక ముందు మీరు ఆశ్రయించిన విధానం క్రీస్తులో మనం ఏర్పరచుకున్న విధానం గొప్ప ఆశీర్వాదాలు చేత నాయన నీ మహిమకు కీర్తి కలగాలని ఉచితముగా నీ దయా సంకల్పంలో దీన్ని మాకు ఆశీర్వాదముగా ఇచ్చావు తండ్రి. మేము రుణస్థులమై బ్రతికున్నంత కాలం భక్తి భావాలతో ప్రభా నీ కార్యక్రమాల్లో ప్రభా ఎల్లప్పుడూ పాల్గొంటూ క్రియల వల్ల నిన్ను ప్రేమిస్తూ నీ బ్రతుకుటకు సహాయం చేయండి. నీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వించండి. నీ సేవ చేస్తున్న ప్రభా మరి కుమారుని తండ్రి యేసుదాసనను విజయరాజు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. మీ బిడ్డలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రభా అనేకులకు నైనా నీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తండ్రి వారందరినీ జ్ఞానంతో నింపి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.